కాపు జాతి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహానేత కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారిని జిల్లా కాపు జేఏసీ నాయకులు ఘనంగా స్మరించారు. నంద్యాలలోని ఎన్జీఓస్ కాలనీలో ఉన్న సహకార సంఘం కమ్యూనిటీ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్జీఎం అధినేత శాంతిరాముడు, జిల్లా జేఏసీ నాయకుడు బద్రి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాపు జాతికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చేసిన పోరాటం అపూర్వమని, కాపు సమాజ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరవలేనిదని తెలిపారు. కాపులను బీసీలలో చేర్చాలని అహర్నిశలు పోరాడిన నాయకుడు పద్మనాభం గారని, ఆయన కృషి ఫలితంగా కాపు కార్పొరేషన్, విదేశీ విద్య వంటి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాపు సమాజం ఏ రాజకీయ పార్టీకైనా అతీతంగా ఒకే వేదికపైకి వచ్చి రిజర్వేషన్ల సాధన కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఒక్కతాటిపైకి వస్తేనే కాపు రిజర్వేషన్ల కళ సాకారం అవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జేఏసీ నాయకులు సమతం రాముడు, కడప, నల్లగట్ల పవన్, కొన్నతల రామ్మూర్తి, చిత్తూరు గోపి రాయల్, మాజీ ఎంపీపీ జ్వాలా తిరుమలేష్, గడివేముల రాఘవయ్య, పాణ్యం బిఎస్ నాయుడు, కొప్పుల చిన్నరాయుడు, కాశీ శ్రీనివాసులు, జనార్దన్, పసుపులేటి రమణ, దంతల రమణ, బొల్లెద్దుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం శుభ పరిణామమని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి, జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి, జోహార్. గారి సంస్కరణ సభ వారికి ఘనంగా నివాళులర్పించడం, వారు బలిజ కాపు జాతికి ఎన్నో ఉద్యమాలు, బలిజల్ని బీసీలో చేర్చాలని చెప్పి రిజర్వేషన్ల కోసం చాలా సుదీర్ఘంగా ఆయన బలిజ జాతికి సేవలు అందించిన గొప్ప నాయకుడు కీర్తిశేషులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఈరోజు నంద్యాలలో బలిజ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా, కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా నుంచి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి బలిజీ సంఘీయులందరి తరపున కూడా ముద్రగడ పద్మనాభం గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చేసిన సేవలు, వారు బలిజ కాపు జాతికి ఎన్నో సంస్కరణలు చేసుకొచ్చారు. 5% రిజర్వేషన్ కోసం ఆయన కష్టపడి, కాకపోతే ఆ 5% రిజర్వేషన్ అమల్లోకి నోచుకోలేకుండా పోయాం మేము. కాబట్టి వారు ఆత్మశాంతికి మేము ఘనంగా వారికి నివాళులర్పించి జోహార్ ముద్రగడ పద్మనాభం గారికి. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు ఆయనకు నిజమైన ఘనమైన నివాళి అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభల్లో నివాళులు అర్పిస్తున్నారు. రాజకీయ నివాళి మాకు ఆయనకు నివాళి సరైన నివాళి కాదండి. ఆయనకు నివాళి అంటే కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు పోగొట్టుకున్న రిజర్వేషన్ తిరిగి తెచ్చుకోవడమే ఆయనకు ఘనమైన నివాళి. కాపు జేఏసీ అనేది ఒంటరి, కాపు, బలిజ ఈ 4-5 కులాలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసి దాదాపు 30 ఏళ్ళు ముద్రగడ గారి పద్మనాభం గారితో జర్నీ చేసేయగలిగినాం. అదేవిధంగా ఈరోజు కాపు కార్పొరేషన్ వచ్చిందన్నా, కాపు కార్పొరేషన్లో నిధులు దాదాపు 5,000 కోట్ల రూపాయలు కాపు కులానికి చెందినాయన్నా, లేదు 5% రిజర్వేషన్ వచ్చిందన్నా, ఇదంతా ముద్రగడ గారి కష్టమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాపు కార్పొరేషన్ అమలు చేయడంలో కానీ, నిధులు విడుదల చేయడంలో కానీ
ముద్రగడ గారు చేసిన కష్టం కానీ కోట్ల భాస్కర్ రెడ్డి సమయంలో 30 జీవో తీసుకొని వచ్చి రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఒక ముద్రగడ గారికే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు కాపు బలిజలం అనే గట్టిగా ఈరోజు మాట్లాడగలుగుతున్నామంటే ముద్రగడ గారి ఆశయ సిద్ధాంతాలను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ కులం కోసం పోరాటంలో భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడలను నడచబట్టి ఈరోజు మేము బలిజలుగా రాయలసీమ జిల్లాల్లో తిరగలుగుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రిజర్వేషన్ అనేది మాకు ముద్రగడ గారికి చిరకాల కోరిక. ఆ రిజర్వేషన్ అనేది ఏదో ఒక పద్ధతిలో సాధించుకొనే తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా జాతిలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 6 జిల్లాల జేఏసీ కూడా త్వరలోనే ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాంతిరాణ ఉద్యమంలో. అదే కాకుండా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టడానికి కూడా సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం నుండి కూడా ఇది సున్నితమైన సమస్యను వాళ్ళు తీసుకొని చెప్తా ఉన్నారు. ఆ సున్నితమైన సమస్యను మా బీసీ రిజర్వేషన్ ఇచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఆశయాన్ని పూర్తి చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నమ్ముతా ఉన్నాం. అది అమలు చేసి తీరాలని చెప్పి కూడా ఈ వేదిక నుండి తెలియజేస్తా ఉన్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.